వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను లైక్ చేయండి. మూడు సంపదల పండగ. రైతు నిద్రలేచాడంటే తెల్లారినట్లే. సూర్యుడు ఉదయించక ముందే పొలానికి వెళ్ళి భూమాతకు నమస్కరించిన తర్వాతే సూర్యకిరణాలు తన పొలం మీద పడాలి. అది రైతు లెక్క. తెల్లవారుజామునే పొలానికి వెళ్ళే అలవాటున్న రైతు ఆ రోజు కూడా 5 గంటలకు తన పొలం చేరుకునేసరికి ఆశ్చర్యంగా అక్కడ ముగ్గురు యువతులు నిండుగా అలంకరించుకుని కనిపించారు. వారిలో వారు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారిని చూస్తూనే ఆనందంలో మునిగిపోయాడు రైతు. ఈ ముగ్గురు అచ్చంగా మహాలక్ష్మికి ప్రతిరూపంలా ఉన్నారు. ఈ ముగ్గురు వల్లే కదా నేనింత హాయిగా ఉండగలుగుతున్నాను అనుకుంటూ చాటుగా నిలబడ్డాడు. తను కనిపిస్తే వారు వెళ్ళిపోతారేమోననే భయంతో. ఆ ముగ్గురు తల్లులు కాదు కాదు, ఆ ముగ్గురు పిల్లల మాటలు వినటానికి పక్కనే ఉన్న ఒక చెట్టు చాటున భూమాతకు నమస్కరించి కూర్చున్నాడు. వారి మాటలు వినటానికి 2 చేతులు జోడించి ప్రశాంతమైన మనస్సుతో, పవిత్రమైన ఆలోచనతో, పరవశంతో ఉన్నాడు. అక్కా భోగిలక్ష్మి, నీకు భోగాలు ఎక్కువ. అందుకే భోగినాడు తలంటు పోస్తారు, భోగి పండ్లు పోస్తారు, భోగి మంటలు వేస్తారు, అన్ని బాలభోగాలు చేస్తారు, పొంగలి వండుతారు. ఎంతైనా పెద్దదానివి కదా, అందుకే నీకు సకల భోగాలు జరుగుతాయి అంది పెద్ద చెల్లెలు మకరలక్ష్మి. అలా అంటావేంటే మకరలక్ష్మి, నువ్వు వచ్చిన రోజునే కదా పెద్ద పండుగ అంటారు. అసలు ఈ పండుగనే నీ పేరుతో మకర సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యభగవానుడు నీ రాశిలో ప్రవేశించినందుకేగా ఈ పండుగ చేసుకునేది. ఉద్యోగస్తులకు సెలవు ప్రకటించేది కూడా నీ పండుగకే కదా, కొత్త బట్టలు కట్టుకునేది కూడా నీ పండుగకే కదా అంది కనుమలక్ష్మి. ఇద్దరు మాటలు విన్న భోగిలక్ష్మి, మీరిద్దరూ నాకు చెల్లెళ్ళు. నా పండగ రోజున ఏదైనా చేయడం ఉంటే అది పోగొట్టడానికి భోగిమంట వేసి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను కదా నేను. అంతేనా? నాతో పాటు మీరు కూడా ఉంటేనే కదా ఈ పండుగ. ఇది 3 రోజుల పండుగ. మకరలక్ష్మి వచ్చిందంటూ నీకోసమే కదా బొబ్బట్లు, పులిహోర వంటి పెద్ద పెద్ద పిండి వంటలు వండుతారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తారు, పెద్దలకు నైవేద్యాలు పెడతారు. మీ ప్రాధాన్యత మీకెప్పుడూ ఉంటుంది అంటూ చెల్లెళ్లను ఆప్యాయంగా మందలించింది భోగిలక్ష్మి. నిజమే అక్క, ఏదో సరదాగా అన్నాం. నీ మాటే నిజం. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. కనుమలక్ష్మి నాడు మినుము కొరకాలంటూ రకరకాల గారెలు చేస్తారు. మాంసాహారులు కడుపు నిండుగా ఆ రోజున మాంసం తింటారు. కార్మికులకు సెలవు ప్రకటిస్తారు. భోగిలక్ష్మి వచ్చిన నాడు ఎవరికీ సెలవు ఉండదు. అందరూ ఎవరి పనులు వారు చేసుకోవలసిందే. ఇలా ముగ్గురు లక్ష్మిలో ఒకరినొకరు దెప్పుకుంటున్నారో పొగుడుకుంటున్నారో నిందాస్థుతిలో తెలియకుండా వారి సంభాషణ సాగుతోందని అనిపించింది రైతుకి. అక్క భోగిలక్ష్మి, మన మాటలను పక్కన పెడితే నాకు మాత్రం ఒకటి అర్థమవుతోంది. మనం ముగ్గురం కలిసి వస్తేనే ఈ పండుగ, ఇదే పెద్ద పండుగ అని కనుమలక్ష్మి అంటుంటే, అవును నిజమే. మనం ముగ్గురం కలిసి వస్తున్నందుకే బొమ్మల కొలువు పెట్టుకుంటున్నారు. మనం రావడానికి నెల రోజుల ముందు నుంచి ముగ్గులు వేసుకుంటున్నారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నారు, తిరుప్పావై చదువుకుంటున్నారు. ఇలా మనకి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు అంది భోగిలక్ష్మి. అంతేనా అక్క? ఎప్పుడెప్పుడు ధనుర్మాసం పూర్తయ్యి భోగి వస్తుందా, ఎప్పుడెప్పుడు గోదా కళ్యాణం చేసుకుందామా అని భక్తులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు అంది మకరలక్ష్మి. మనం అసలు విషయం మర్చిపోయాం. ఈ నెలనాళ్లు హరిదాసుల హరినామ సంకీర్తనలతో ప్రతి ఇంటిని భక్తి పారవస్యంలో ముంచుతున్నారు. గంగిరెద్దుల వారు ప్రతి ఇంటి ముందు నిలబడి అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ వృషభరాజం చేత నమస్కరింపచేస్తూ పిల్లలను ఆశీర్వదించి ఆనందింపచేస్తున్నారు. వారికి వీరికి కూడా సంవత్సరానికి సరిపడా సంభారాలు సమకూరుతాయి అంది కనుమలక్ష్మి. అవును, అసలు వీరి వల్లే కదా ఈ మాసమంతా పండుగ కళ సంతరించుకుంటుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు పుడమి తల్లికే కొత్త అందాన్ని తీసుకువస్తాయి అంది మకరలక్ష్మి. ఇలా ఒకరి గురించి ఒకరు నిందాస్తుతులతో, హాస్యాలతో, వెటకారాలతో మాట్లాడుకుంటూ ఉంటే పరవశంగా వింటున్న ఆ రైతు ఇక మనసు ఉండబట్టుకోలేక వారి దగ్గరకు వచ్చి ముగ్గురమ్మలకు పాదనమస్కారం చేసి, అమ్మా, మీరు ముగ్గురు లచ్చిందేవులు. ఈ రోజు నా పొలానికి వచ్చి మాట్లాడుకోవడం నాకు ఎంత ఆనందంగా ఉందో. పండగకి ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. మీ ముగ్గురు మాకందరికీ ఇంటింటి ఆడపిల్లలు, మా ఇంటి ఆడపడుచులు.
మా రైతుల ఇళ్లన్నీ మీకు పుట్టింటితో సమానమే. మాకు ఆనందం కలిగించడానికి మీ ముగ్గురూ మా ఇళ్ళకి రావాలి అన్నాడు. పుట్టిల్లు అనే మాట వినపడగానే ఆ ముగ్గురు లక్ష్ములు పరవశించిపోయారు. ఏడాదికోసారి మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలుసుకోవటానికే మేము ఈ పండుగ పెట్టుకున్నాం తల్లి. మీ ముగ్గురు కలిసిమెలిసి ఉంటూ ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నారు తల్లి. మీరు వస్తున్న సందర్భంలోనే కదా మా ఆడబిడ్డలు అల్లుళ్లతో మనవలతో కలిసి పుట్టింటికి వస్తున్నారు. మీరు వస్తున్నందుకే కదా అందరం కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, బొమ్మల కొలువులు పెట్టుకుంటున్నాం. అరిసెలు, జంతికలు, పొంగళ్ళు, బొబ్బట్లు, గారెలు ఇలా రకరకాల పిండి వంటలు వండుకుని అందరికీ పంచుకుని హాయిగా తింటున్నాం. హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ఆహా! ఏమి వైభోగం తల్లి మీ కలయిక. మా అందరికీ చేతి నిండా పనే. అందరి కడుపులు నిండుగా నిండుతాయి. అందుకే మా పంటలు పండిన సంబరంతో మీకు నైవేద్యాలు పెట్టాలి. అప్పుడే మా కడుపు చల్లగా ఉంటుంది. మా పిల్లలు, మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలి తల్లి అంటూ వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ముగ్గురు పుట్టింటికి ఎంతో ఆనందంగా వచ్చారు. 3 రోజులు ముగ్గురు ఘనంగా వేడుకలు జరిపించుకున్నారు. ఆ రైతు ముగ్గురు బంగారు తల్లులకి భోగిపళ్ళు పోశాడు. పొంగళ్ళు, అరిసెలు, బొబ్బట్లు, అబ్బో! అన్ని రకాల పిండి వంటలు తయారు చేశాడు. కడుపారా వారికి నివేదన చేశాడు. కనుమనాడు మినుము కూడా పెట్టి వారిని తృప్తిపరిచాడు. ఇక సాగనంపవలసిన సమయం రానే వచ్చింది. అదే ముక్కనుమ నాడు. ఆనాడు ముగ్గుతో రథాన్ని రూపొందించి అందులో వారు ముగ్గురిని కూర్చోబెట్టి ఎడబాటుతో నిండిన గుండె తడితో వారిని వారి ఇళ్లకు సాగనంపాడు. మరు సంవత్సరం కోసం ఆ రోజు నుంచే కళ్ళల్లో ఆశలు పెట్టుకుని ఎదురు చూడసాగాడు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.